ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లోకి భారీగా అభ్యర్థులు చేరుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కలిశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చంద్రరావుతో ఉత్తమ్ భేటీ అయ్యారు. కొంతకాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వొద్దని చంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ కే సీటు ఇవ్వడంతో చంద్రరావు అలకపోనారు. ఉత్తమ్ చంద్రరావు భేటీ కావడంతో కోదాడ రాజకీయాల్లో మలుపు తిరిగింది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ 10 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి చేరనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందజేస్తారు. జగన్ చెప్పండి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ 10 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి చేరనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన తాజా అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా వరకు చేరికలన్నీ కూడా కాంగ్రెస్ లో జరుగుతున్నాయి. నిన్న మొన్న అయితే హైదరాబాద్ లో చూసామైతే చేర్లింగపల్లికి సంబంధించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆయన భార్య కూడా చేరారు. అక్కడక్కడ అయితే అసంతృప్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన సెకండ్ గ్రేడ్ క్యాడర్ తో పాటు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కంచర్ల భూపాలరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. గత కొంతకాలంగా కంచర్ల భూపాలరెడ్డి నాయకత్వాన్ని విసిగిపోయి ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఇతర పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేసి కూడా అందరూ నమ్ముతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ చేరికలు అన్ని కూడా లాంఛనంగా జరుగుతా ఉన్నాయి. నిన్న కూడా కొత్తమారెడ్డి చేరారు. సో ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కి సంబంధించిన రాథోడ్ బాపురావు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా సో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరికాసేపట్లో రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే బోత్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు రావాల్సిన టికెట్ అనిల్ జాదవ్ కేటాయించడంతో గత కొంతకాలంగా ఆయన అయితే అసంతృప్తి అయితే ఉన్నారు. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన రేఖా శ్యామ్ నాయక్ ఆయనకు సంబంధించిన రేఖా శ్యామ్ నాయక్ ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకు సంబంధించిన టికెట్ రూక్యా జాన్సన్ రాథోడ్ కు బీఆర్ఎస్ కేటాయించడంతో ఆమె అసంతృప్తి ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి ఆమె టికెట్ కోసం అప్లై చేసుకుంది. అయితే ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆస్పత్రి టికెట్ కేటాయించారు. సో ఈ నేపథ్యంలో ఆమె చేరిక కూడా లాంఛనంగా కనిపిస్తా ఉన్నది. సో మొత్తం కూడా ఇతర అనిల్ జాదవ్ తో పాటు ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నుంచి కూడా కొంతమంది కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ పార్టీలో చేరారు. సో ఆయన కూడా అయితే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తో చేరుతున్నట్టుగా సమాచారం వస్తుంది. నిన్న కూడా మాండ వెంకటేశ్వరరావు దగ్గరికి కూడా సో రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. మాండ వెంకటేశ్వరరావు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన చాలా సీనియర్ మంత్రిగా పనిచేశారు. డిచ్పల్లి రూరల్ అయితే నిజామాబాద్ రూరల్ టికెట్ కూడా ఆయనకు ఆఫర్ చేశారు. సో పార్టీలకు రావాలని ఆహ్వానించారు. ఆయన కూడా చేరిక లాంఛనంగా కనిపిస్తా ఉన్నది. కాకపోతే ఆయన ఆలోచించి అంచనా వర్గంతో కూడా మాట్లాడి చెప్తారనేది కూడా చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో. సో గతంలో అక్కడ నుంచి ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా చాలా సందర్భాల్లో గెలిచారు. సో వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఈ రోజు మాత్రం బోత్ కు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అయితే చేరుతా ఉన్నారు. సో 1-2 రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనేసి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది శిరీష. అలాగే కొంతకాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వొద్దని చంద్రరావు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పారు. దీనికి సంబంధించి అలకపోన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్లు బొల్లం మల్లయ్య యాదవ్ మీద అక్కడ సెకండ్ గ్రేడ్ క్యాడర్ అంతా కూడా వ్యతిరేకత ఉన్నది. అక్కడ సంబంధించిన వనపర్తి శిరీష అదే అక్కడ మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష కూడా ఆయనను వ్యతిరేకించారు. గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు టికెట్ ఇస్తే సహకరించలేదని తెగేసి చెప్పారు. ఏదైతే కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ లీడర్లు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా బొల్లం మల్లయ్య యాదవ్ కు మేము సహకరించామనేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సెకండ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఇంకా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, డిప్యూటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపిస్తుంది. మంచిర్యాల నియోజకవర్గంలో కూడా అదేవిధంగా హుజూర్ నగర్ ముఖ్యంగా బాల్సాని లక్ష్మీనారాయణ అయితే సిట్టింగ్ మా ఎమ్మెల్సీ అయితే ఖమ్మం సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ లో చేరారు.
సో మొత్తానికి ద్వితీయ శ్రేణి క్యాడర్ తో పాటు ఎమ్మెల్సీలు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయితే టికెట్ రాని అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉన్నారు. సో ఇదైతే పరిస్థితి అయితే ఇటనే కొనసాగుతా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అయితే సో ఎలక్షన్ ముందర అయితే చాలా మంది అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా సో అందరు నమ్ముతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో టికెట్ రాని వాళ్ళ అసంతృప్తులు అందరూ కూడా సో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. శిక్ష రైట్, థ్యాంక్ యూ జగన్.